జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పాలక్వీడ్ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో మనకు పాలకీడు పోలీస్ స్టేషన్ సంబంధించి నేరాలు ఎన్ని నమోదైనాయి, ఆ నేరాలలో తీవ్రమైన నేరాలు ఏమున్నాయి, మహిళల పట్ల, బాల బాలికల పట్ల, ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఎన్ని కేసులు నమోదైనాయి, వాటి మీద దర్యాప్తు ఎంత వేగంగా జరుగుతుంది, అదే విధంగా తీవ్రమైనటువంటి నేరాలు ఎన్ని జరిగినాయి, దొంగతనాల కేసులు ఎన్ని జరిగినాయి, వీటన్నిటి మీద కూలంకషంగా ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పాలకీడు పోలీస్ స్టేషన్ అనేది కొత్తగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు ముఖ్యంగా జాన్పాడ్ దర్గా మనకు పెద్ద డివోషన్ ప్లేస్ ఉంది. అదే విధంగా ఇక్కడ మనకు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గాని పాల్పడకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈ యొక్క సీసీటీవీల ప్రాజెక్ట్ కింద మనం సుమారు 60 కెమెరాలని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇవే కాకుండా అన్ని గ్రామాలలో ఉన్న నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి. ఆ పాలక వర్గాలు కూడా ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి పోలీస్ తోటి సమన్వయం చేసుకొని ప్రతి విలేజ్ లో సీసీటీవీలు పెట్టేటట్టు సర్పంచులని, వాళ్ళ యొక్క పాలక వర్గాన్ని మనం పోలీస్ ద్వారా ఈ సీసీటీవీలు ఏర్పాటు చేసే విధంగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అదే విధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ పోలీస్ స్టేషన్ లో రికార్డుల మెయింటెనెన్స్ ను కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సిబ్బంది యొక్క పనితీరును కూడా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, అదే విధంగా గాంజాయి, సైబర్ నేరాలు, వీటి మీద నిరోధానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి. రీసెంట్ గా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఇక్కడంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రత్యేకించి గతంతో పోలిస్తే ఈసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పోలీసులు మంచి పనితీరు ప్రదర్శించి ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం డీటెయిల్ గా 2025 సంవత్సరంలో నమోదైనటువంటి కేసులని 24-23లో మనం ఎంత ప్రగతి సాధించినాం, ఎన్ఫోర్స్మెంట్ లో ఎంత ముందుకు వెళ్ళినాం, ఇంకా ఏ విభాగాల్లో మెరుగుపరచుకోవాలి అనేటువంటి అసెస్మెంట్ ని మనం తీసుకొని సిబ్బంది పనితీరులో, సిబ్బంది యొక్క డివోషన్ లో, రెస్పాన్సిబిలిటీలో మనం ఇంకా పారదర్శకమైనటువంటి మార్పు తీసుకురావడానికి సూచన చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి పౌరునికి కూడా పోలీస్ స్టేషన్ సర్వీస్ అనేది చాలా వేగంగా ఉండాలి, స్పీడ్ గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది.